యూజ్డ్ టు ఫైండ్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ ది గివెన్ ప్రాబ్లం. ఓకేనా? మనకి ఒక ప్రాబ్లమ్ కి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ మీకు ఆల్రెడీ మురళీ సార్ చెప్పినట్టున్నారు కదా, ఒక రియల్ లైఫ్ తీసుకొని మీన్స్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, కాలేజ్కి రావాలి, ఒక స్టూడెంట్ అనేవాడు కాలేజ్కి రావాలి. ఓకేనా? అది ఆర్టీసీ మీద రావచ్చు, లేదంటే బైక్ మీద రావచ్చు, లేదంటే వాడికి పర్సనల్గా కార్ ఉంటే కార్ మీద రావచ్చు. మనకి డిఫరెంట్ ఆ ప్రాబ్లమ్కి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక కండిషన్ ఉంటుంది, విత్ ఇన్ టైంలో రావాలి. విత్ ఇన్ టైంలో రావాలి అంటే ఒక కండిషన్ బేస్ చేసి, అంటే ఫర్ సపోజ్ 9:15కి మీరు కాలేజ్లో ఉండాలి అనేది అక్కడ ఒక కన్స్టెంట్ అవుతుంది. కండిషన్ని కన్స్టెంట్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఆ కండిషన్ బేస్ చేసుకుని మీన్స్ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ మనకి ఏవైతే సొల్యూషన్స్ ఉంటాయో ప్రాబ్లమ్స్కి వాటిని ఫీజిబుల్ సొల్యూషన్స్ అంటారు. ఓకే, సో ఈ ఫీజిబుల్ సొల్యూషన్స్లో మనకి ది బెస్ట్ తీసుకుంటాం అనమాట. అంటే విత్ ఇన్ టైంలో ఉండాలి, అలాగే కాస్ట్ మీన్స్ విత్ ఇన్ టైంలో తక్కువ కాస్ట్. ఓకేనా? తక్కువ కాస్ట్లో మనకి విత్ ఇన్ టైంలో ఉండాలంటే మనకి ఏం యూజ్ చేస్తాం మనం మీన్స్ ఏ వెహికల్ యూజ్ చేయడం వల్ల అవసరం కాకుండా ఫర్ సపోజ్ బైక్ తీసుకున్నాం. ఓకేనా? సో బైక్ అనేది ఇక్కడ నీకు బెస్ట్ అనిపించింది, అంటే నీ కండిషన్స్ తగ్గట్టు లేదంటే కాస్ట్కి తగ్గట్టు. ఓకే, సో బైక్ అనేది ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్ అనమాట, బెస్ట్ సొల్యూషన్ కంపేర్ టు అదర్ సొల్యూషన్. ఓకే, సో ఈ బెస్ట్ సొల్యూషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఆప్టిమల్ టెక్నిక్స్ అనేవి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ అదే రాసింది చూడండి, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ది బెస్ట్ సొల్యూషన్ టు ఏ గివెన్ ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ అనేది ఒక వర్డ్ యూజ్ చేశారు, క్లాసికల్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఓకేనా? సో క్లాసికల్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అంటే చూడండి ఒకసారి, క్లాసికల్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఆర్ అనలిటికల్ మెథడ్స్ that use differential calculus to find the best solution to a problem. ఏ ప్రాబ్లం అయితే మనం డిఫరెన్షియల్ మీన్స్ డిఫరెన్షియేషన్ ఫార్ములా